సినిమా ఉన్న ఇంట్లోనే పెరిగిన చిన్న కుర్రాడికి చిన్నప్పుడే ఒక ఆశ హీరో అవ్వాలని. అందుకే కష్టాన్నే నమ్ముకున్న ఫ్యామిలీ కాబట్టి హీరో అని ప్రూవ్ చేసుకోవడానికి తనకు తాను రెడీ చేసుకున్నాడు. మెగాస్టార్ కి మెచ్చినవాడు, పవర్ స్టార్ కి నచ్చినవాడు, మెగా పవర్ స్టార్ కి బాగా దగ్గరవాడు. మెగా ఫ్యాన్స్ లో ఒకడు మన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్. రఫ్గా ఉందో రఫ్ పాడించేస్తారు. మొదటి సినిమా లేట్ అయింది, అయినా మనసులోనే బాధ దాచుకొని నెక్స్ట్ సినిమా కోసం కష్టించి మెగా హీరో అన్న తన బాధ్యతను పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశాడు. పిల్లా నువ్వు లేని జీవితం అంటూ ఎంట్రీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు తేజ్. అన్న ఎవడి ప్రాబ్లం ఆడి ఎంత రియాక్ట్ అవుతారో తెలియదు కానీ వాడబ్బా ఆడి లబ్బర్కి ప్రాబ్లం వస్తే మాత్రం డబల్ కి డబల్ రియాక్ట్ అవుతాడు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతాడు. పెద్ద మామయ్య గ్రేస్, చిన్న మామయ్య స్టైల్తో మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు తేజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని గబ్బర్ సింగ్ సినిమా చూసావని అడగకూడదురా, ఎన్నిసార్లు చూసావని అడగాలి. ఇక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సుప్రీం సినిమాలతో డాన్సులతో షాక్ చేశాడు. డైలాగ్స్ తో మెగా పవర్ చూపించాడు. యాక్టింగ్ లో వేరియేషన్ చూపిస్తూ యాక్టర్ గా 100 మార్కులు కొట్టేశాడు తేజ్. నేను యాక్సిలేటర్ మీద కాలు పెట్టా, ఎప్పుడు కూడా నన్ను పట్టుకోలేడా. ఇయర్ బై ఇయర్ నటుడిగా ఎదుగుతూనే వచ్చాడు. జయాపజయాలకు అతీతంగా మంచి నటుడుగా, మంచి మనిషిగా, ఇండస్ట్రీలో అజాత శత్రువుగా తన సినిమా జర్నీని కంటిన్యూ చేస్తున్నాడు. విలక్షణ దర్శకులతో, డిఫరెంట్ స్టోరీస్ తో తనకు తానే ఒక ఛాలెంజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఇంటెలిజెంట్ యాక్టర్ మన సాయి దుర్గ తేజ్. సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసలానే బతుకుతున్నారు. దేనికి భయం, దేనికి భయం? ఆ గుర్రానికి కళ్ళిపోయినప్పుడే ఇది అసలైన రిపబ్లిక్. యాక్షన్ స్టోరీ అయినా, అండర్ ప్లే క్యారెక్టర్ అయినా, లవర్ బాయ్ క్యారెక్టర్ అయినా, ఫ్యామిలీ సబ్జెక్ట్ అయినా 100% న్యాయం చేయడమే తేజ్ టార్గెట్. అందుకే హీరోగా తేజ్ ఎప్పుడు విన్నర్ గానే ఉన్నాడు. ప్రాణం విలువ నాకు తెలీదా? ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదన్నదే కదా యువర్ ఆనర్ నా ప్రాజెక్టు. సక్సెస్ అంటే ఏంటని ప్రశ్నతో మొదలైన నా ప్రయాణం మళ్ళీ అదే ప్రశ్నలోనే వచ్చి ఆగింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ రైట్ ఆన్సర్ యువర్ ఆనర్, రైట్ ఆన్సర్. మా నాన్న చూసావా, వాళ్ళ నాన్నని దగ్గరుండి మరీ హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. అది ఫాదర్స్ డే రోజు. ఎంజాయ్. సాఫీగా సాగితే అది జీవితం ఎందుకు అవుతుంది? అలా అనుకోకుండా చిన్న యాక్సిడెంట్, కానీ పెద్ద దెబ్బ. స్పీడ్గా వెళ్తున్న కెరీర్లో చిన్న స్పీడ్ బ్రేకర్ అయినా పడిలేచిన కెరటంలా విరూపాక్ష అంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అదే ఊపులో తాను గురువుగా భావించే చిన్నమామ పర్ఫార్మెన్స్ తో బ్రో మూవీ చేసి మరో సక్సెస్ అందుకున్నాడు. వెల్కమ్ మీ దగ్గర ఎప్పుడు లేదు లేదు అంటావే, అదే నేను. ఇలా కిటికేసే లోపే నా లైఫే మారిపోయింది బ్రో. ఇలా 2014లో సక్సెస్ తో స్టార్ట్ అయిన తేజ్ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటూ మరో కొత్త అవతారంతో మన ముందుకు రాబోతున్నాడు. మేనమామ లక్షణాలను వంట పట్టించుకుని, అందుకే ఆకలితో ఉన్న, ఆపదలో ఉన్న, తన శక్తి మేర సాయం చేసే మంచి మనసున్న దుర్గమ్మ ముద్దు బిడ్డ, మెగా ఫ్యాన్స్ ప్రేమగా పిలుచుకునే సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మరెన్నో డెకేడ్స్ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్.
years కంప్లీట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మీకు హార్టీ కంగ్రాచులేషన్స్.